Andariki namaskaram. Hi, hello friends. Welcome to my channel. In this video, I am going to explain assignment operators in a practical way in a program. Okay. First of all, let us know what is assignment operators. I already explained all the operators in theoretical way, and now I am showing every operator in practical way, right? Now let us know about what is the assignment operators again. Okay, assignment operators used to assign or update values. మనము ఒక వేరియబుల్లో ఒక వాల్యూని అసైన్ చేయడానికి ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. లేకపోతే ఆ వాల్యూని ఏమైనా అప్డేట్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని సపోజ్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఆపరేటర్స్ ఏవేవో అసైన్మెంట్ ఆపరేటర్స్. ఈక్వల్స్ టు అనేది ఒక అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. ప్లస్ ఈక్వల్స్ టు అనేది కూడా ఒక అసైన్మెంట్ ఆపరేటర్. మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు అనేది కూడా ఒక అసైన్మెంట్ ఆపరేటర్స్. అండ్ హ్యాస్టిక్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు అనేది ఒక ఆపరేటర్. డివైడెడ్ బై ఈక్వల్స్ టు అనేది ఒక ఆపరేటర్. అండ్ మాడ్యులో డివిజన్ ఈక్వల్స్ టు అనేది కూడా ఒక అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇంట్ ఏలో మనం ఇది చూడండి, ఇది ఈక్వల్స్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్ యాజ్ యూ లెర్న్ బిఫోర్, రైట్? ఓకే, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఈ 10 అనే వాల్యూని ఏలో అసైన్ చేస్తున్నాం, రైట్? దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ అసైన్మెంట్ ఆపరేటర్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ అనదర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే మనము దాని మీనింగ్ ఏం చూడండి. ఫస్ట్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 5 అని అర్థం అనమాట. ఈ వాల్యూలేకి ఇక్కడ ఉన్న వాల్యూలేకి ఈ ఆపరేటర్ ముందు ఉన్న వాల్యూలేకి మనము ఈ వాల్యూ అనేది అసైన్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఉన్న వేరియబుల్లోకి ఇక్కడ ఉన్న వేరియబుల్లోకి మనము ఈ ఏ ప్లస్ 5 వాల్యూ అనేది మనం యాడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, మీన్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 5. బి ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ 5 అనమాట. బి ఇంటూ ఈక్వల్ రైట్ బి ఇంటూ ఈక్వల్స్ టు అనుకోండి, బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ 5. ఓకే, అలా అనమాట. అన్నీ కూడా సేమ్ అనమాట, అలానే వస్తాయి. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఏ అనే వేరియబుల్ ఇక్కడ ఉంది కదా, 10 అనేది అసైన్ చేసినాం. మనం ఆ వాల్యూ కాకుండా ఇంకా నేను అప్డేట్ చేయాలనుకుంటున్నా, +5 యాడ్ చేయాలనుకుంటున్నా అందులో. అప్పుడు ఏం చేస్తాం మనము, ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే ఇప్పుడు మనము ఏ ప్లస్ 5 ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 5 ఇచ్చే బదులు ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే అది ఎలా తీసుకుంటుంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 5 ఏలోకి ఏ ప్లస్ 5 వాల్యూ అనేది అసైన్ చేసింది. మీన్స్ ఏమి, ఇప్పుడు ఏ ఎంత ఏ వాల్యూ ఎంత ఉంది, 10 ప్లస్ 5 అనేది యాడ్ అవుతుంది అనమాట ఈ వేరియబుల్లో. ఇప్పుడు ఏలో ఎంత ఉంటుంది, 15 అనే వాల్యూ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ప్రాక్టికల్లో కూడా ఇది ఎలా చేస్తాము, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ మనము ఇంకొక వేరియబుల్ని తీసుకొని బి ఈజ్ ఈక్వల్స్ టు 10 అని తీసుకొని ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు బి అని ఇవ్వచ్చు అనమాట. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అవుతుంది అనమాట. ఓకే, I already said in before videos I used mostly to run my Java programs in Eclipse IDE. Okay, I also sometimes use Notepad and VS Code before, but I am more comfortable with Eclipse IDE, and sometimes I also use Notepad, but yeah, I am comfortable with the Eclipse IDE. చూడండి, నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో నేను రిలేషనల్ ఆపరేటర్స్ కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనము అసైన్మెంట్ ఆపరేటర్ చూద్దాము. ఆపరేటర్స్ అనే ప్యాకేజ్లోనే నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో రైట్ క్లిక్ ఇస్తున్నా, న్యూ అండ్ క్లాస్. ఓకే, చూడండి ఇప్పుడు నేను ఏం క్లాస్ ఇస్తున్నాను అంటే అసైన్మెంట్ ఆపరేటర్ అనే ఒక క్లాస్ని తీసుకుంటున్నా. ఓకే, మనము ఫినిష్ అని ఇవ్వగానే మనకి ఒక స్ట్రక్చర్
వచ్చేస్తుంది అనమాట ఆల్రెడీ, లైక్ జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ విత్ క్లాస్ నేమ్. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ టు ఇంక్లూడ్ మెయిన్ మెథడ్ ఇన్ ఇట్, జస్ట్ క్లిక్ ఆన్ ఇట్ లైక్ రైట్. ఓకే, లైక్ దిస్. ఓకే, దెన్ ఫినిష్. చూడండి, ఒక స్ట్రక్చర్ అనేది మనకు జావా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనేది వచ్చేసింది చూడండి, విత్ అవర్ క్లాస్ నేమ్ అండ్ మెయిన్ మెథడ్. ఓకే, ఇప్పుడు నేను ఇంట్ ఏ అనేది తీసుకుంటున్నా. ఏలో నేను 10 వాల్యూ స్టోర్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఈ వాల్యూని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. నేను 15 స్టోర్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనం ఏం చేస్తాము, సిస్టమ్ డాట్, ఇది కూడా ఒక అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ టు అనేది, బికాజ్ బై యూజింగ్ ఈక్వల్స్ టు యు ఆర్ అసైనింగ్ 10 వాల్యూ టు దిస్ వేరియబుల్, రైట్? Now system dot out dot print ln, right? Okay, now I am printing a. First I am just printing a, then I update the value, right? System dot out dot print ln. Okay, a plus equals to 5 అనేది తీసుకుంటున్నా. మీన్స్ అక్కడ మనకి a ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ 5 అనమాట. ఏ అనే వేరియబుల్లో మనకి a ప్లస్ 5 అంటే 10 ప్లస్ 5 మీన్స్ 15 అనే వాల్యూ స్టోర్ అయిపోతుంది అనమాట. ఓకే, బికాస్ a వాల్యూ ఈజ్ 10, రైట్? ఇప్పుడు మనకి ఇది a ప్లస్ ఈజ్ మనం అప్డేట్ చేసిన వాల్యూ తెలియాలి అంటే, లైక్ నెక్స్ట్ ఓకే, ఐఎమ్ ప్రెస్సింగ్ ఎంటర్ అండ్ ఓకే. ఇప్పుడు చూడండి, నేను ఏ వేరియబుల్లో, ఏ అనే వేరియబుల్లో నేను 10 అనే వాల్యూ ఉంది కదా, ఆ వాల్యూని ఇంటూ 5 చేయాలనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేస్తాను, జస్ట్ ఏ ఇంటూ ఈక్వల్స్ టు 5 అనే వేరియబుల్ని తీసుకుంటున్నాను అనమాట. మనం ఎంతైనా తీసుకోవచ్చు, 5 తీసుకోవాలని ఏం రూల్ లేదు. ఏ ఇంటూ ఈక్వల్స్ టు 10 అని తీసుకోండి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 10. ఏ వాల్యూ ఏ అనే వాల్యూలో ఏ ఇంటూ వాల్యూ స్టోర్ అయిపోతుంది, నథింగ్ బట్ 10 ఇంటూ 10, రైట్? ఆ వాల్యూ స్టోర్ అయిపోతుంది అనమాట, 100 అని. ఇప్పుడు నేను డివైడెడ్ బై చేయాలనుకుంటున్నా. సో డివైడెడ్ బై వస్తుంది అనమాట. నెక్స్ట్ మాడ్యులో, నేను జస్ట్ మాడ్యులో సింబల్ని ఇక్కడ పెట్టేస్తున్నాను. సో అప్పుడు మనకి వచ్చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము రన్ చేద్దాం, ఏం అవుట్పుట్ వస్తుందో చూద్దాము. సో నేను ఇప్పుడు రన్ చేస్తున్న ప్రోగ్రామ్. సో నేను కంట్రోల్ S ప్రెస్ చేసి F11 ప్రెస్ చేస్తున్నా. ప్రోగ్రామ్ రన్ అయిపోయింది చూడండి. F11 మీన్స్ ఫర్ రన్నింగ్ ఏ ప్రోగ్రామ్, రైట్? ఇప్పుడు ఫస్ట్ నేను ఏం ప్రింట్ చేసిన, ఏ వాల్యూ ఏంది 10. నెక్స్ట్ ఏ వాల్యూలోకి మనము ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 5 మీన్స్ ఏ ప్లస్ 5 వాల్యూని మనం స్టోర్ చేస్తున్నాం ఏలో. సో 15 వచ్చింది. నెక్స్ట్ ఏ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ 15 ఉంది కదా వాల్యూ, మనకి 10 అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్ బికాజ్ ఇక్కడ 15 అనేది మనకి స్టోర్ అయిపోయింది కదా, ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉంది, ఏ వాల్యూ 15 అనేది ఉంది. సో ఆ 15లో నుంచి 5 వెళ్ళిపోతే ఎంత ఉంటుంది, మనకి 10 అనేది ఉంటుంది అనమాట. ఏ ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి ఇక్కడ నేను కామెంట్ చేసి చూపిస్తాను. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 15 minus 5. ఓకే, బికాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ 5 కదా, మనకి ఏ వాల్యూ ఎంత, ఇక్కడ మనకి 15 వచ్చింది. సో ఇక్కడ ఎంత వచ్చింది మనకి వాల్యూ, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 15 వచ్చింది, కరెక్ట్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఎంత ఉంది వాల్యూ, ఇక్కడ
ఇప్పుడు ఎంత స్టోర్ అయిపోయింది, ఇక్కడ 10 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు మనకి ఎంత ఉంది, ఏ వేరియబుల్లో 10 అనే వాల్యూ ఉంది. సో a ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు b మీన్స్ a ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ 10 కదా. a ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు 10 అంటే a ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ 10. ఓకే, ఇప్పుడు చూడండి a ఇంటూ 10 అంటే ఏ వాల్యూ ఎంత ఉంది మనకి 10. ఇక్కడ చూడండి 10 ఉంది కదా, మనం ఇవన్నీ అప్డేట్ చేసాం కదా. ఓకే, మైనస్ చేసి 10 ఇంటూ 10 కరెక్ట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత స్టోర్ అయిపోతుంది 100 అనే వాల్యూ. చూడండి ఇక్కడ 100 వచ్చింది మనకి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎంత ఉంది మనకి, ఏ వాల్యూ 100 ఉంది. సో మనము 100 డివైడెడ్ బై ఏ, ఇక్కడ ఏ డివైడెడ్ బై ఈక్వల్స్ టు 5 అంటే ఏమి, ఏ అనే వాల్యూలో, ఏ అనే వేరియబుల్లో ఏ డివైడెడ్ బై 5 అనేది మనం స్టోర్ చేస్తున్నాం. ఓకే, కమెంట్ చేద్దాం ఇక్కడ. ఈక్వల్స్ టు ఎంత 20 కదా. ఇప్పుడు చూడండి ఏ మాడ్యులో డివిజన్ అంటే రిమైండర్ వాల్యూ వస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ డివైడెడ్ బై మీన్స్ ఇక్కడ ఏ అంటే ఎంత 100 కదా, 100 డివైడెడ్ బై ఇక్కడ చూడండి 20. ఇప్పుడు ఏలో ఎంత ఉంది 20 అనే వాల్యూ ఉంది. ఏ పర్సంటేజ్ బి అంటే అంటే ఇక్కడ రిమైండర్ వాల్యూ వస్తుంది ఏ పర్సంటేజ్ 5. ఏ పర్సంటేజ్ ఏ మాడ్యులో డివిజన్ ఈజ్ ఈక్వల్స్ టు 5 మీన్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మాడ్యులో డివిజన్ 5. ఓకే, మనకి ఎంత 20 వాల్యూ, ఇక్కడ మనకి ఎంత వస్తుంది ఆన్సర్ 0 అనమాట రిమైండర్. సో ఇలా అనమాట, ఇలా మనము రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి ఆల్రెడీ తెలిసిన విషయమే మనకి, నేను ఇంకా చెప్తున్నాను. మనకి ఇది ఏ వాల్యూ అనేది మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం, ఎలా వచ్చింది వాల్యూ అని, ఏం చేసింటే వచ్చిందని. అటువంటప్పుడు మనము జస్ట్ డబల్ కోడ్స్ని స్పేస్ ఇచ్చింది ఇక్కడ డబల్ కోడ్స్లో ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ అని మనకు తెలియడానికి ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 5. బికాజ్ మనకి ఏమైతే మనం డబల్ కోడ్స్లో ఇచ్చింటామో అదనేది మనకి జేవిఎం ఎగ్జిక్యూట్ చేయదు, యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ చేస్తుంది కాబట్టి. ఓకే, మనం ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అని మనం ఏదైనా అక్కడ ఇచ్చుకోవచ్చు మన ఐడెంటిఫికేషన్ కోసం. జస్ట్ మనము అది ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 వాల్యూ అని మనకు తెలియాలంటే సో అలా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. అది చేసింటే వచ్చిందని మనకి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఏమైనా ఇచ్చుకోవచ్చు మన ఐడెంటిఫికేషన్ కోసం. ఓకే, ఇప్పుడు మనము ఇది డబల్ కోడ్స్తో పాటు మనకి మనం ఇచ్చిన వేరియబుల్ కూడా ప్రింట్ అవుతుంది, ప్లస్ అని ఇవ్వాలి అనమాట బిఫోర్ దట్. అండ్ ఇక్కడ మనము ఈ వేరియబుల్ మనం ఏదైతే ఈ వేరియబుల్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నామో దానికి ఇలా పారాంథసిస్ ఇవ్వాలన్నమాట ప్లస్ తర్వాత. ఇలా ఏదైనా మనం అట్లా ప్రింట్ చేసుకోవచ్చు, వీటన్నిటికీ అలానే మనము ఇచ్చుకోవచ్చు అనమాట. నేను ఒకటే చూపిస్తున్నాను, మీరు అన్నీ కూడా అట్లా చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇది సెకండ్ది కదా, మనము ఇది మనకి ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ 5 అనే వాల్యూ అని తెలియాలంటే అలా అనమాట. ఓకే, చూడండి నేను ఇక్కడ ఇంకా నాకు క్లియర్గా, ఎందుకంటే మనకు 5, 15 కలిసిపోయింది కాబట్టి ఇలా ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి మనం ప్రతిసారి చూడండి ఇక్కడ మనకి ఈజీగా ఐడెంటిఫై అయ్యేది ఏ వాల్యూ అనేది 15 అది మనకి అర్థమైపోతుంది. అంటే ఇది జస్ట్ మనము డబల్ కోడ్స్ ఏం రాస్తే అది ప్రింట్ అయిపోతుంది, బికాజ్ జేవిఎం డజంట్ ఎగ్జిక్యూట్స్ కదా. మనం ఏదైతే డబల్ కోడ్స్ రాస్తున్నాం ప్రింట్ స్టేట్మెంట్లో అది యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో మనం దీనికి కూడా మనం కన్ఫ్యూజ్ కాకోకుండా మనం ఐడెంటిఫై చేయడానికి అది ఎలా వచ్చింది వాల్యూ, అది ఏం వాల్యూ, మనం ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేసింటే వచ్చింది అలా అనమాట. సో ఇలా నేను ఇక్కడ కూడా మీకు చూపిస్తాను ఏ మైనస్ ఇది. సో అండి ఇప్పుడు నేను ఒక్కటి చూపిస్తాను, మిగతాదంతా మనం కూడా సేమ్ అనమాట. ఏ మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 వాల్యూ అని మనకు తెలియడానికి మనం అదే కాదు ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ప్లస్ మనం వేరియబుల్ ఎలా ప్రింట్ చేయాలి దాని పక్కన ప్లస్ అని ఇచ్చిన తర్వాత సంథింగ్ మనం ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఏదైనా ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నామంటే ఆ వేరియబుల్లో ఇక్కడ మనం పారాంథసిస్ అనేది ఇవ్వాలన్నమాట. జస్ట్ మనము డైరెక్ట్గా వేరియబుల్ ప్రింట్ చేయడానికి పారాంథసిస్ అవసరం లేదు, మనం ఇక్కడ ఆపరేషన్ అనేది ఇది ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. ఇప్పుడు మనము ఇక్కడ ఒక టాస్క్ అనేది జరుగుతుంది కదా, సో మనం డైరెక్ట్గా ప్రింట్ అవ్వలేదు, ఒక ఆపరేషన్ అనేది జరుగుతుంది బై యూజింగ్ ఆపరేటర్స్ రైట్.
అందుకే మనం ఇలా పారాంథసిస్ ఇస్తున్నాం. చూడండి Ctrl+F అండ్ చూడండి ఇలా మనం ఐడెంటిఫికేషన్ కోసం అనమాట. నేను ఇప్పుడు ఇంకొక రకంగా చేస్తాను. నేను ఏ వాల్యూలో బి ఏ ప్లస్ బి వాల్యూ మీన్స్ నేను ఏ వాల్యూలో బి వాల్యూ కూడా అంటే యాడ్ చేయాలనుకుంటున్నా. int b = 10. ఓకే, ఇప్పుడు చూడండి నేను ఎంటర్ చేస్తున్నా. సో println స్టేట్మెంట్లో మనము ప్లస్ బి ఇవ్వచ్చు అనమాట. a + b అంటే ఏ వాల్యూలో మనము a + b వాల్యూ అనేది స్టోర్ చేస్తున్నాం. చూడండి a = a + b. ఓకే, అలా మనకి వస్తుంది అనమాట. F11 చూడండి మనకి ఇక్కడ ఫస్ట్లోనే మనకి ఫస్ట్ ఇదే స్టేట్మెంట్ మనకి ప్రింట్ అవుతుంది అండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనకి ఏది ఉంది, వాల్యూ ఏలో 10 ఉంది. ఏ వేరియబుల్లోకి 10 ప్లస్ అంటే a + b = b మీన్స్ a = a + b, రైట్. ఏలో ఎంత ఉంది మనకి వాల్యూ, ఈజ్ తర్వాత మనకి వాల్యూస్ తీసుకుంటుంది. ఇక్కడ ఈజ్ ముందు ఉన్నది ఇది వేరియబుల్ అనమాట 10 అనమాట. అండ్ ప్లస్ బీలో ఎంత ఉంది 10. ఓకే, 20 అనే వాల్యూ వచ్చేసింది. చూడండి ఇలా అనమాట సింపుల్గా మనం ఎలా అయినా ఒక మన కాన్సెప్ట్ మీన్స్ కాన్సెప్ట్ అర్థమైతే చాలు, మన కాన్సెప్ట్ అర్థమైతే చాలు, ఎప్పటికీ మనము ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, మన కాన్సెప్ట్ ఒకటి అర్థం కావాలి, మనం ఎలాగైనా మనము ప్రోగ్రామ్ అనేది రాసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు ఎక్కడైనా.